మంచి మంచి ఆశించడానికి కూడా అర్హత ఉండాలి. మంచికి అందరూ అర్హులే. అయితే ఎవరైనా ఈ ప్రశ్న వేసుకుంటే అలా వేసుకున్న వాళ్ళల్లో కొంతమందైనా ఈ సంగతి గుర్తిస్తే మంచి వాళ్ళకి కాస్తంత భారం తగ్గుతుంది కదా. కాలు విరిగిన వాడికి దానం చేసే చోటికి కాలు బెనికిన వాడు కూడా వెళ్తే అతడికి కూడా దానం అందుతుంది. కానీ అందువల్ల ఒక కాలు విరిగిన వాడికి దానం అందకపోవచ్చు కదా. అతడికి జరిగిన అన్యాయంలో ఇతడికి భాగమే లేదంటారా? ఒక పూటకి కూడా తిండి లేని వాడికి అన్నం దక్కాలా? ఒక పూట కలిసొస్తుందని వరుసలో కాసిన వాడికి దక్కాలా? అన్నిటా అర్హత లేని వాళ్ళే అర్హత ఉన్నవాళ్ళని తోసేసి మరి అర్హత కలవారిగా రాజ్యమేలుతున్నారు. అర్హత అనర్హత అయిపోయింది, అనర్హత అర్హత అయిపోయింది. ఒకరిని చూసి ఒకరు సంఘంలో సోమరితనాన్ని బలిపిస్తున్నారు. మంచి ఆశించడానికి కూడా అర్హత ఉండాలి అని అన్న మాటలో నిజం లేదనే అంటారా? ఏం మంచి పనులు చేశామని, తోటివాడికి ఏం సాయం చేశామని మనల్ని మనం సమర్థించుకోవాలి. నిజంగా మనకు ఈ 3 పూటల ఇంత అన్నం, ఇంత ఖరీదైన అన్నం అవసరమా? ఇన్ని బట్టలు, ఇన్ని సౌకర్యాలు, ఇన్ని వినోద సామాగ్రి, ఇంత విలాసం అవసరమా? వీటిల్ని అనుభవించడానికి మనకున్న అర్హత ఏమిటి? మనం ఏమిచ్చి సంపదలు సృష్టిస్తున్నాం? వారి రుణం తీర్చుకోగలం? ఇంతకాలం చేసిన పాపాన్ని ఎలా పరిహరించుకోగలం?